ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా ఎవరు అని మనం ఎవరికీ నిరూపించాల్సిన అవసరం లేదు అని తెలియచేస్తూ, సాయిబాబా గారు సనాతన ధర్మానికి సంబంధించిన సాక్షాత్తు దత్తాత్రేయ స్వామితో కూడిన ఆంజనేయ స్వామి వారి అవతారం అని కూడా తెలియచేస్తూ, శ్రీ సాయి సచరిత్ర ఆధారితంగా 5వ అధ్యాయం 26వ అధ్యాయం ఈ 2 అధ్యాయాల్లో అక్కలకోట మహారాజు గారి అవతార పరంపరయే సాయినాథుల వారు అని స్పష్టంగా తెలియచేయబడుతుంది. అలాగే 50వ అధ్యాయంలో వాసుదేవానంద సరస్వతి స్వామివారు బాబా గారిని మా అన్నగారు అని సంబోధించడం జరిగింది. అలాగే శ్రీపాదవల్లభ చరితామృతంలో సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారే ఆంజనేయ స్వామి వారిని అల్లా మాలిక్ అంటూ ఎల్లప్పుడూ నా నామస్మరణ చేస్తూ హిందూ ముస్లిం సఖ్యత కోసం కృషి చేసే ఒక విచిత్రమైన అవతారం సాయిబాబా అవతారంగా నీవు భూమి మీదకి వెళ్ళవలసిందని చెప్పిన విషయం కూడా మనం గుర్తు చేసుకొని, ఎవడైనా బాబా ముస్లిం అంటే వాడి ముఖం పగలగొట్టి ఈ ఆధారాలు చెప్పవలసిందిగా కోరుతూ, శ్రీ సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయంలో భీమాజీ పాటిల్కు సంబంధించిన వృత్తాంతంలోకి వెళ్తాను. ఇప్పుడు చెప్పిన ఉపోద్ఘాతం ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తూనే ఉంటాను, బాగా గుర్తుపెట్టుకోండి. భీమాజీ పాటిల్ 13వ అధ్యాయం శ్రీ సాయి సచరిత్రం. ఓం శ్రీ సాయినాథాయ నమః. పూనా జిల్లా జున్నూర్ తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యాడు. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించింది. అన్ని రకముల ఔషధములను వాడాడు, కానీ ప్రయోజనం కనిపించలేదు. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకు దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించాడు. మన పరిస్థితులు బాగున్నప్పుడు మనం భగవంతుని తలుచుకోము. ఈ విషయం మనందరికీ తెలిసిందే, అంతే కదా. సుఖాలు, భోగాలు, డబ్బు విచ్చలవిడిగా ఉన్నప్పుడు హ్యాపీగా ఫంక్షన్సు, ప్రోగ్రామ్సు, అలాగే అనేకమైన ప్రదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అప్పుడు భగవంతుడు అంతగా గుర్తురాడు. సరే, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లేదా ఉదయం సాయంత్రం పూజ చేసేటప్పుడు కూడా భగవంతుడు గుర్తొస్తాడు. కానీ ఆ పూజలు కూడా మనం బాగుండాలి, మన వాళ్ళు బాగుండాలి, మనందరినీ చల్లగా కాపాడు అనే ఒక స్వార్థంతో కానీ నిస్వార్థంగా భగవంతుని ప్రేమించే వాళ్ళు చాలా చాలా తక్కువ. భగవంతుడు అటువంటి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడంట. అంటే ఏ కోరిక లేకుండా నాకు ఈ జన్మనిచ్చావు, అనుభవించడానికి ప్రపంచాన్ని ఇచ్చావు కనుక నీకు నేను రుణపడి ఉన్నానయ్యా, ఆ రుణంలో భాగంగానే నిన్ను ఆరాధిస్తున్నాను తప్ప నువ్వు నాకు ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదయ్యా అని మానవ జన్మనిచ్చినందుకు కృతజ్ఞతాభావంతో భగవంతుని పూజించటం అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పూజ. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనం భగవంతుని జ్ఞాపకానికి తెచ్చుకుంటాం. అలాగే భీమాజీ కూడా భగవంతుని స్మరించాడు. ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చౌందర్కర్తో సలహా చేయవలనని ఆలోచన చేశాడు. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయాన్ని అడిగాడు. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యానికి సాధనమని నానాసాహెబ్ చౌందర్కర్ జవాబు వ్రాశాడు. అంటే అప్పటికే భీమాజీ పాటిలు అందరి దేవతలకు మొక్కుకున్నాడు, అన్ని తీర్థయాత్రలు చేశాడు, ఇంకా అనేకమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, పుణ్యకార్యాలు కూడా చేశాడు. చేయకుండా ఉండరు కదండి. డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు అన్నీ చేస్తారు. కానీ అతని జబ్బు తగ్గలేదు. అప్పుడు తన మిత్రుడైన నానాసాహెబ్ చౌందర్కర్తో సంప్రదిస్తే, నానాసాహెబ్ చౌందర్కర్ బాబాకు గొప్ప భక్తుడు కాబట్టి, బాబాగారి యొక్క మహిమ తెలిసినవాడు కాబట్టి
అయ్యా నీకు ఇంకెక్కడా లాభం లేదు, నువ్వు వెంటనే బాబాగారి దగ్గరికి వెళ్ళి, ఆయన ఒక్కడే నీ జబ్బు తగ్గించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అని తన అనుభవంతో కూడినటువంటి సలహా ఇచ్చాడు. మనం కూడా చాలామంది భక్తులు కష్టాల్లో ఉంటే బాబాగారిని చూపిస్తాం, షిరిడీకి వెళ్ళండి, సత్యత్ర పారాయణం చేయండి అని చెప్తాం. అలా చేయడం వల్ల వారి జీవితంలో వారి కష్టాలు పోవడం, రోగాలు పోవడం, సమస్యలు తీరిపోవడం, ప్రశాంతత కలగడం, అలా జరగడం వల్ల సాయి భక్తి ఈనాడు ఇలా విస్తరించిపోయింది. బాబా భక్తి అనేది ప్రచారం వల్ల వ్యాపించింది కాదు, అనుభవపూర్వకంగా వ్యాపించింది. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవటానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చోబెట్టారు. నానాసాహెబు, శ్యామ కూడా అక్కడే ఉన్నారు. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయంలో తాను జోక్యం చేసుకోదలచలేదని బాబా చెప్పారు. ఇక్కడ ఏం తెలుస్తుంది? మనం అనుభవించే రోగాలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ పూర్వజన్మ కర్మానుసారంగా వచ్చినవి అని తెలుసుకోవాలి. అది తెలిసినప్పుడు మనం వాటిని సంతోషంగా అనుభవించాలి తప్ప, ఇదేమిటి నాకు ఇలా వచ్చాయి, ఎందుకు నాకు ఇలా వచ్చాయి, అయ్యో అనుకుంటూ దిగులుగా విచారిస్తూ అలా ఉండడం వల్ల మానసికంగా మరింత కృంగిపోయి కష్టాన్ని తట్టుకునే శక్తిని కోల్పోతాం. కాబట్టి మనం అనుభవించే సుఖం కానీ, దుఃఖం కానీ పూర్వజన్మ కర్మానుసారంగా వచ్చినవే అని తెలుసుకొని, సుఖం వస్తే పొంగిపోకుండా, దుఃఖం వస్తే కృంగిపోకుండా వాటిని ధైర్యంగా తీసుకొని సహజంగా ఉండాలి తప్ప వేరే విధంగా మనం దాన్ని తీసుకోకూడదు అని తెలుసుకోవాలి. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదన్నాడు. అందుచేత చివరకు వారి పాదములను ఆశ్రయించి తినని మొరపెట్టుకొని వారి కటాక్షము కోసం వేడుకున్నాడు. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగిపోయింది. అప్పుడు బాబా అతనితో ఇలా అన్నారు: ఊరడిల్లుము, నీ ఆతురతను పారద్రులుము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలు ఉన్నవారైనా ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుతారో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషానికి దారి తీస్తుంది. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు, వారి రోగమును తప్పక బాగు చేస్తారు. ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడతారు. ఎవరా ఫకీరు? బాబానే కదా. మన వాళ్ళు ఇంక వెంటనే పట్టుకుని అదిగో ఫకీర్ అన్నారు, చూసారా? ఎస్, ఫకీరు. ఫకీర్ అనగా పేదవాడు, అంతే. బాబాగారు పేదవాడుగా కనపడ్డాడు కదా, పేదవాడు. ఆ వేషం వేసుకొని వచ్చాడు. కాబట్టి ఈ యొక్క మసీదు మెట్లు ఎక్కితే వారి కష్టముల్ని నిష్క్రమించి సంతోషాన్ని దారితీస్తాయి. దీనిని ఆధారం చేసుకునే ద్వారకామాయి ప్రవేశించినంతనే నీ దుఃఖములన్నీ నిష్క్రమించిపోవును అనే ఏకాదశి సూత్రంలో అది పుట్టిందనమాట. ఇప్పుడు కొంతమంది కొత్తగా ప్రశ్నిస్తూ ఉన్నారు, దానికి కూడా మన సమాధానం చెప్పాలి. మరి ఎన్నోసార్లు షిరిడీకి వెళ్ళాం కదా, మసీదులోకి వెళ్ళాం కదా మెట్లు ఎక్కుతూ, ఎందుకు మన దుఃఖం తొలగిపోలేదు అంటే, మసీదు అంటే ఒకటి భౌతికంగా అక్కడ ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్, ఒక నిర్మాణం. ఇంకొకటి బాబాగారి ఆధ్యాత్మిక మార్గం, ఆధ్యాత్మిక జ్ఞానం. సచిత్రలో బాబా మనకు అందించిన అనంతమైన ఆత్మజ్ఞానం ఉంది. అదే అసలైన ద్వారకామాయి. ద్వారక అంటే మోక్షాన్ని ప్రసాదించేది. మోక్షం దేనివల్ల వస్తుంది? జ్ఞానం వల్ల వస్తుంది. కాబట్టి బాబాగారు చెప్పిన జ్ఞానంలోకి ప్రవేశించినప్పుడు మాత్రమే దుఃఖరాహిత్యం సంభవిస్తుంది. మనం ఆ జ్ఞానాన్ని వదిలేస్తున్నాం. కేవలం బాబాగారిని పట్టుకొని పూజిస్తే మన కష్టాలు పోతాయని భ్రమిస్తున్నాం. కాదు, బాబా అనగా గురువు, గురువు అనగా జ్ఞానం. జ్ఞానం వచ్చినవాడు మాత్రమే అజ్ఞానాన్ని తొలగించుకుంటాడు. అజ్ఞానం వల్ల మాత్రమే దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. కనుక అజ్ఞానానికి మందు జ్ఞానం. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో దుఃఖరాహిత్యం వస్తుంది. ఇది ద్వారకామాయి ప్రవేశం అనేది అర్థం. అలా ప్రతి 5 నిమిషాలకు రక్తం కక్కుతుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారైనా రక్తం కక్కలేదు. బాబా వాణ్ణి దయతో కాపాడదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించింది. వాణ్ణి భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పాను.
భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కాదు, ఆరోగ్యమైనది కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో ఉండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవాలను ఇచ్చి వాని రోగమును కుదిర్చాడు. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠం చేయకుండుట చేత క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించింది. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వేచి క్రిందికి మీదకు త్రోయుట చేత మిక్కిలి బాధను అనుభవించాడు. స్వప్నంలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడి ఇంటికి పోయాడు. ఆ తర్వాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వస్తూ ఉండేవాడు. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందించుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారాలను చేస్తూ ఉండేవాడు. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించేవాడు కాదు. వారికి కావలసినది ఏమిటంటే భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందించుకొని అచంచలమైన నమ్మకాన్ని, భక్తిని కలిగి ఉండుటయే. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి కానీ పక్షమునకొకసారి కానీ ఇండ్లల్లో సత్యనారాయణ వ్రతం చేయటం సంప్రదాయం. కానీ భీమాజీ పాటీలు ఆ సత్యనారాయణ వ్రతానికి మారుగా క్రొత్తగా శ్రీ సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించాడు. దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే పూర్వజన్మ కర్మల ఫలితాలు పూర్తిగా తప్పించుకోవడానికి వీల్లేదు, కొంత అనుభవించాల్సిందే. మామూలు వాళ్ళైతే పూర్తిగా అనుభవించాల్సి వస్తుంది. గురుభక్తులు మాత్రమే కొంత మాత్రమే అనుభవిస్తారు. ఈ విషయాన్ని రామకృష్ణ పరమహంస గారి సతీమణి ధర్మపత్ని అమ్మవారు శారదామాత కూడా చెప్పింది. మామూలు వారికి గడ్డపారతో దెబ్బ తగిలితే గురుభక్తులకు గుండు సూదితో గుచ్చుకొని ఆ కర్మఫలం తొలగిపోతుంది అని చెప్పింది. అంటే గురువును ఆశ్రయించినప్పుడు, అది కూడా ఎలా ఆశ్రయించటం, సర్వస్వ శరణాగతి ఆశ్రయించినప్పుడు, అది కూడా ఎలా ఆశ్రయించటం, గురువు చెప్పిన మార్గంలో నడవడానికి దృఢచిత్తులై ధర్మబద్ధంగా జీవించటం. ఇటువంటి వారు మాత్రమే గురుభక్తులు అనిపించుకుంటారు. అటువంటి వారికి మాత్రమే గురు అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి గురు మార్గము అనంటే ఏమిటంటే నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ సచ్చేత్ర పారాయణం చేయడం కాదు, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ షిరిడీకి వెళ్ళడం కాదు, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ గుడికి వెళ్ళడం కాదు, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ దునిలో కొబ్బరికాయ వేయడం కాదు, నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ప్రదక్షిణలు చేయడం కాదు. బాబా చెప్పినటువంటి ధర్మం ఏదైతే ఉందో సచ్చేతుల్లో మనం వేటిని వదిలిపెట్టాలి అనేది బాబా స్పష్టంగా చెప్పాడు, వేటిని నేర్చుకోవాలి, ఆచరించాలి స్పష్టంగా చెప్పాడు. ఈ రెండిటిని మనం జాగ్రత్తగా గ్రహించి ఆచరించినప్పుడు మనం నిజమైన సాయి భక్తులుగా మారుతాం, నిజమైన గురుభక్తులుగా మారుతాం. అప్పుడు గురు అనుగ్రహం సంపూర్ణంగా వస్తుంది. మనలో ఉన్న ఈర్ష్య, ద్వేషాలు, క్రోధాలు, కోరికలు, కామం ఇవన్నీ అలాగే పెట్టుకొని నేను బాబా భక్తుల్ని, భక్తురాల్ని, ఎందుకు బాబా మాకు మనల్ని అనుగ్రహించట్లేదు అనుకుంటే కుదరదు. ఇంతకుముందు చెప్పినట్టుగా నువ్వు బాబా చెప్పిన మార్గంలో నడుస్తూ మంచి భక్తుడిగా ఉంటూ ఉన్నప్పుడు కూడా నీ కర్మలు తొలగవు. కారణం ఏమిటంటే పూర్వజన్మ కర్మలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అవి ఇంకా కొంత నువ్వు అనుభవించవలసి ఉంది. మనం పట్టు విదలకుండా బాబా గారి పాదాలు గట్టిగా పట్టుకుంటే నెమ్మదిగా అన్నీ తొలగిపోయి నీ అప్పులన్నీ తీరిపోయినట్టుగా నీ కర్మలన్నీ తొలగిపోయి అప్పుడు బాబా అనుగ్రహం నీ మీద సంపూర్ణంగా ప్రసరించి ఒక గొప్ప నిశ్చలమైన స్థితి, పరిపూర్ణమైన శాంతి స్థితి, ఆత్మస్థితికి చేరుకుంటాం. దానికి కొంత సమయం పడుతుంది, ఓపిక పట్టాలి. ఇది 2 రకాల శిక్షలను భీమాజీ పాటిల్కి స్వప్నంలో 2 రకాల శిక్షలను ఇచ్చి ఆయన కర్మఫలాలను తొలగించాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, గురువును ఆశ్రయించిన మన కర్మలు పెద్దగా ఉన్నప్పుడు అవి తొలగాలి అంటే కొంత మనం అనుభవించి తీరవలసింది అని తెలుస్తుంది. అతను కృతజ్ఞతగా బాబాగారి పేరు మీద సాయి సత్యవ్రతాన్ని ప్రారంభించాడు. శ్రీ సాయి సత్యవ్రతం ప్రారంభించిన వారు భీమాజీ పాటిలు. ఇప్పటికీ షిరిడీలో శ్రీ సాయి సత్యవ్రతం పేరు మీద వ్రతం జరుగుతుంది. కానీ ఒక ఆశ్చర్యం, అది ఎవరు చేశారో ఎందుకు చేశారో కానీ భీమాజీ పాటిలు సాయి సత్యవ్రతాన్ని బాబాగారికి సంబంధించిన 5 కథలతో జరిపితే షిరిడీలో సాయి సత్యవ్రతం పేరుతో కేవలం సత్యనారాయణ స్వామి కథలు చదివి సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రమే చేస్తున్నారు. ఇది ఎక్కడో ఎవరో కావాలని చేసినటువంటి పని. అది ఇప్పటికీ అలాగే జరుగుతుంది. జరగని సత్యనారాయణ స్వామి కూడా బాబాగారే కదా.
ఓం శ్రీ సాయిరామ్.